సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. నదిలోని వరద కొండవీటి వాగులోకి ఎగదనడంతో రాజధాని అమరావతి ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. సీఎం చంద్రబాబు అక్రమ సోదం సహా పలు భవనాల్ని నీరు చుట్టుముట్టింది. రాజధానిలో హైకోర్టు, సచివాలయం సహా ప్రభుత్వ భవనాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కృష్ణానదికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. గత 120 సంవత్సరాల రికార్డులను అధిగమిస్తూ భారీ నీరు చేరింది. 1903, 2009లో వచ్చిన వరదను మించి ఏకంగా 11.33 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లోని దాదాపు అన్ని ఇళ్లు నీట మునిగాయి. అతి భారీ వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. మరోవైపు కృష్ణానది వరద నీరు కొండవీటి వాగులోకి ఎగదనింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతాన్ని కొండవీటి వాగు చుట్టుముట్టింది. దీంతో క్యాపిటల్ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. రహదారులు వాగులు వంకలుగా మారాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఏపీ హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. హైకోర్టుకు వెళ్లే రోడ్డుపై 3 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో స్థానికులు వలలు వేసి చేపలు పడుతున్నారు. భారీ వరదలతో హైకోర్టు సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు కృష్ణానది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ సౌధం సహా 35 బంగ్లాలను వరద చుట్టుముట్టింది. ఇందులో చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ గెస్ట్ హౌస్ గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. చంద్రబాబు నివాసం వద్దకు చేరిన వరద నీటిని మోటార్లతో తోడేసేందుకు ప్రయత్నించారు. చివరకు వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు దాదాపు 25 ట్రక్కుల ఇసుకను తరలించినా లాభం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. అమరావతి సహా తుళ్లూరు మండలంలోని చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అమరావతి పరిధిలో కరకట్ట తెగితే ప్రమాదమని ముందే మట్టి కట్టలు వేసిన గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షానికి తోడు వరదల వల్ల అమరావతి చుట్టుపక్కల లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే దాదాపు 2.3 లక్షల ఎకరాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. కృష్ణానది మహోధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో కరకట్ట తెగుతోందోనని ఆందోళన చెందుతున్నారు.